ఎంతో అత్యాధునికంగా చిత్రీకరించబడిన ఈ చిత్రంలో ఈ కాలంలో ఈ తరంలో ఒక కథానాయకుడి పరిచయ గీతం పూర్తి తెలుగు భాషలో రాయడం అనేది సాహసం. ఆ సాహసాన్ని సమ్మతించిన దర్శకుడి భాషా సంస్కారానికి నమస్కారం తెలియజేస్తూ, నన్ను ఎప్పుడూ అభిమానించి ప్రోత్సహించే నిర్మాత అరవింద్ గారికి, కథానాయకుడు రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో మంచి భవిష్యత్తున్న తమ్ముడు హిప్ హాప్ ఆదికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందపడుతూ, ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి పాటలు రాసే శక్తిని నేను పొందానని సమయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. సినిమా నేను ఇప్పటికీ 3 సార్లు చూశాను. నేను +2 చదివేటప్పుడు అన్ని క్లాసులు 70% 40% ఉండేవి. కానీ ఒక తెలుగు క్లాస్ మాత్రం మా మోహన్ ప్రసాద్ అని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయన క్లాస్ అంటే పక్క హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా క్లాస్కి వచ్చేవాళ్ళు. అలాగా అంత క్లియర్గా అంత అద్భుతంగా అనిపించింది నాకు ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఇలాంటి కథల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలాంటి కొత్త తరహా స్క్రీన్ప్లేని యాక్సెప్ట్ చేస్తున్న విషయం ఒక గోయిత్ అయితే, చాలామంది రచయితలకి ఇంకా కొత్త కథల్ని రాయడానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి చరణ్ గారికి, గీతార్ట్స్ అధినేత అరవింద్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?